ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల పూర్తి మర్యాదను పాటించడం విధి అని ప్రతి ముస్లిం హృదయాంతరంతో గ్రహిస్తాడు. ఎందుకంటే విశ్వాసం గల ప్రతి స్త్రీ పురుషుడు ప్రవక్త పట్ల మర్యాద పాటించడం విధి అని అల్లాహ్ ఖురాన్లో తెలిపాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మించిపోకండి, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. దీని తర్వాత వెంటనే రెండో ఆయతలో, ఓ విశ్వాసులారా, మీ కంఠ స్వరాలను ప్రవక్త కంఠ స్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో బిగ్గరగా మాట్లాడకండి. ఇక ఎవరైనా తన స్వరాన్ని ప్రవక్త స్వరాని కంటే ఎక్కువగా పెంచాలంటే, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పరస్పరం మాట్లాడుకున్నట్లుగా బిగ్గరగా, లేదా ఎలాగైతే పరస్పరం అరే తురే అన్నటువంటి పదాలతో, ఎందులోనైతే గౌరవం మర్యాద అనేవి ఉండవో అలాంటి పదాలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడితే లేదా స్వరం ఎక్కువగా అయిపోతే ఏమవుతుంది? దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు.